హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం సంవత్సరమంతా నిలువ ఉండే ఆవకాయ పచ్చడి చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా 1 కేజీ పుల్లటి మామిడికాయలు తీసుకొని వాటిని కడిగి తడి లేకుండా తుడిచి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముక్కలకు టెంకే ఉండేలా కట్ చేసుకోవాలి. తరువాత మిక్సీ జార్లో 100 గ్రాములు సన్న ఆవాలు తీసుకొని మెత్తటి పొడిలా మిక్సీ వేసుకోవాలి. పచ్చళ్లకు సన్న ఆవాలు మాత్రమే బాగుంటాయి. ఇలా వేసుకున్న పొడిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తరువాత 100 గ్రాముల చిన్నులపాయలు తీసుకోవాలి. వీటిలో 2 పాయలు తీసుకొని మిక్సీ జార్లో వేసి కచ్చా పచ్చాగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మామిడికాయ ముక్కల్లో 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ వేరుశనగ నూనె, మిక్సీ వేసుకున్న ఆవపిండి వేసుకొని కలుపుకోవాలి. ఆవపిండి ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1/2 కిలో ఉప్పు, నూట 150 గ్రాములు కారం, మిక్సీ వేసుకున్న వెల్లుల్లి, 1 టీ స్పూన్ మెంతి పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చేతితో మనం వేసిన కారం అంతా ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1/2 కిలో వేరుశనగ నూనె వేసుకొని కలుపుకోవాలి. ఆవకాయ పచ్చడికి వేరుశనగ నూనె కానీ పప్పు నూనె కానీ బాగుంటుంది. ఇలా కలిపాక అందులో మిగిలిన వెల్లుల్లిని పైన పొట్టు తీసి పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 1 రోజంతా పక్కన పెట్టుకోవాలి. ఒక రోజు తర్వాత పచ్చడిలో ముక్కలన్నీ ఊరి ఈ విధంగా నూనె పైకి వస్తుంది. ఇప్పుడు పచ్చడిని ఒకసారి కలుపుకోవాలి. మనకు ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడిని జాడీలో కానీ గ్లాస్ బాటిల్లో కానీ స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది. అంతే, ఇప్పుడు వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆవకాయ పచ్చడి రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.